సర్వశక్తుడగు ప్రభు, సర్వోన్నతుడైన ప్రభు, దయగల దేవుడు మనందరి హృదయాలను బలపరిచి, మనందరి హృదయాలను స్వస్థపరిచి, ఆయన విలువైన జ్ఞానంతో మన హృదయాలను నింపి మనల్ని బాగు చేయాలని ప్రయత్నపడుతున్నారు. ఆ బాగు చేసే క్రమంలోనే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి సంఘాన్ని సమకూర్చారు, సమకూర్చబడాలని ఆజ్ఞాపించారు. ఇప్పుడు మనందరం ఎందుకు సమకూర్చబడ్డామంటే సత్యవాక్యంతో మన హృదయాలను నింపుకోవడానికి, సత్యవాక్యంతో మన హృదయాలను బలపరుచుకోవడానికి. ఎప్పుడైతే సత్యవాక్యం మన హృదయాల్లోనికి వెళుతుందో ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాం, దైవ లక్షణాలు కలిగి ఉంటాం. ఆ దైవ లక్షణాలతో నింపబడినప్పుడు మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఫలభరితంగా పరిపూర్ణమైన స్థితిలో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి చేరుకోగలుగుతాం. అందుకే గతి తప్పిన మానవ జీవితాన్ని సరిదిద్దడానికి, దారి తప్పినటువంటి మానవుని ఆలోచనలను సరిదిద్దడానికి మన హృదయంలో ఉన్నటువంటి పాత డేటా తీసేసి దేవుని ఆలోచనలనే కొత్త డేటాతో దాన్ని రీప్లేస్ చేయాలని దేవుడు తలంచారు. కనుకనే నీ హృదయాన్ని నాకు ఇవ్వమని అడిగారు. నీ హృదయాన్ని నాకు ఇస్తే ఆ పాత దాన్ని తీసేసి కొత్త దానితో నీ హృదయాన్ని నింపుతాను. ఎప్పుడైతే కొత్తది నీ హృదయంలోనికి వెళుతుందో, కొత్త డేటాతో నీ హృదయం నింపబడుతుందో, నువ్వు చాలా ఆరోగ్యవంతంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రభువుకి ఇష్టమైన పాత్రగా మారతావు, ఆయన సన్నిధి కాంతిలో వెలుగుతావు, జ్యోతి వలె వర్ధిల్లుతావు. ఇది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నువ్వు బాగుండాలి. ఆయనను వెదకు వారందరూ బాగుండాలి, ఆయన్ని ఆశ్రయించి వారందరూ బాగుండాలి, వారి జీవితాలు బాగుండాలి, వారు దినదినాభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలి, వారి కుటుంబాలు ఫలభరితమైన స్థితిలో ఉండాలి. అందుకే ఎంత అద్భుతమైన మాట అంటే ఆకు వాడక. ఎందుకు వాడట్లేదంటే నీటి కాలువల యోరన నాటబడింది కనుక. నీటి కాలువల యోరను నాటబడిన వాడవై దానవై ఆకు ఎప్పుడు వాడిపోకుండా నీ కాలమందు అంటే నీ సమయం వచ్చినప్పుడు ఫలించే చెట్టు మాదిరిగా నువ్వు నీ కుటుంబం ఉండాలనేది ఎవరి కోరిక? దేవుని కోరిక. అది మానవుల కోరిక కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే కోరుకుంటున్నాడు అలా నువ్వు ఉండాలని. సృష్టికర్త అయిన దేవుని కోరికది. నువ్వు అలా ఫలించాలని, నువ్వు అలా అభివృద్ధి పొందాలని, ఆ ఫలభరితమైన స్థితిలో, ఆ గొప్ప స్థితిలో నువ్వు ఉండాలన్నది సర్వశక్తి గల ప్రభు యొక్క కోరిక. రైట్. అందుకే నీలోనికి మంచి లక్షణాలను లోపలికి పంపించాలని చూస్తున్నాడు ఆయన. లోపలికి పంపించాలి, నీలోనికి మంచి లక్షణాలను పంపించాలి. మంచి లక్షణాలతో నిన్ను తయారు చేయాలి, నిన్ను కట్టాలి, నిన్ను రెడీ చేయాలి, నిన్ను శుద్ధి చేయాలి. ఇదంతా కూడా దేవుని ఆలోచన. అందుకొచ్చే మనం సంఘానికి ప్రభుతో సమయం గడుపుతున్నాం, ప్రభు కార్యాల్లో ఉంటున్నాం, ప్రభు దీవెనలు సొంతం చేసుకుంటున్నాం. ఎంత దూరమైనా సరే ప్రయాణించి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి, ఆయన సన్నిధిలో సంతోషించాలి అనే కోరిక, తృష్ణ మనకు ఎందుకు కలుగుతుందంటే ప్రభు కోరుకున్న కోరిక మన జీవితాల్లో నెరవేరాలి కాబట్టి. అర్థమైందా? నీ ఆకు ఇప్పుడు వాడిపోకూడదు, ఆకులు వాడిపోయిన చెట్లుగా మీరు ఉండకూడదు. మీ అందరి జీవితాలు కూడా ఎలా ఉండాలంటే నీటి కాలువల యోరను నాటబడిన వారుగా మీరందరూ, ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. మీరు ఆత్మీయ ఐశ్వర్యం మీ సొంతం కావాలి, పరసంబంధమైన దీవెనలు మీ సొంతం కావాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు కట్టబడాలి. అలాంటి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగి, ఒక పరిపూర్ణ జీవితం కలిగి, అబ్బా వీళ్ళు ఎంత బాగా ఆలోచిస్తారు, ఏ సమస్య వచ్చినా ఎంత బాగా స్పందిస్తారు, వీళ్ళ స్పందన ఎంత బాగుంటుంది, వీళ్ళ మాట ఎంత బాగుంటుంది, ఏం పరిపక్వత, ఏం పరిపూర్ణత, ఏం స్వచ్ఛత, ఏం సంసిద్ధత, ఏం స్పష్టత అని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. అర్థమైందా? మీ జ్ఞానాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోవాలి, మీ క్యారెక్టర్ చూసి ఇతరులు ఆశ్చర్యపోవాలి, మీ నడవడిక చూసి ఇతరులు ఆశ్చర్యపోవాలి. యేసుప్రభు వారు చూడండి, సమాజానికి ఒక పామరుడిలా కనబడ్డారు. ఆయన పామరుడు కదా, ఈయన కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. లేబర్ ఇళ్ళు అంటే డైలీ లేబర్ ఇళ్ళు. వీళ్ళ నాన్నగారేమో వడ్లవాడు, వీళ్ళ అమ్మ మరియా మనకు తెలుసు కదా,
చదువు కొనలేదు ఇతను, ఎప్పుడు కూడా చదువుకునే అవకాశం కూడా లేదు ఇతనికి. చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చాను? ఉందా లేదా బైబిల్లో ఆ మాట? యేసుప్రభు వారిని గురించి సమాజం మాట్లాడుకుంటూ ఏమంటుంది? చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చిందబ్బా? ఏంటబ్బా ఈయన పాండిత్యం, ఏంటి ఈయన జ్ఞానం, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు ఈయన, ఎంత గొప్ప సంగతులు ప్రపంచానికి బయలుపరుస్తున్నారు ఈయన అని ఆనాటి సమకాలికులు, క్రీస్తు సమకాలికులైన ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు ఆయన బోధలకి. కాబట్టి మనం దినదినం అభివృద్ధి చెందే గుంపులో ఉన్నాం. రైట్ అభివృద్ధి చెందుతున్నావా లేదా? మీరు ఎక్కడున్నా ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నా ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నారు, చెందాలి. హృదయంలోకి కానీ నా మాటలు వెళితే మీరందరూ కూడా దినదినం ఏమవ్వాలి? ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాలి, ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోవాలి. రైట్. ఇప్పుడు అలా మెట్లెక్కుతున్న క్రమంలో కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. సముద్రంలో నీళ్ల మాదిరి దేవుని గ్రంథంలో మన జీవితంలో కొన్ని విలువైనటువంటి లక్షణాలు, ఆయన మనకిచ్చే బహుమతులు, అవి మన సొంతం కావాలి. ఒక్కో లక్షణం నీకు అలంకారంగా ఒక్కో ఆభరణంలాగా నీ మీదకి వస్తున్నప్పుడు చాలా అందంగా దేవుని దృష్టికి కనబడతాం అన్నమాట. పెళ్లి కూతురుని అలంకరించేటప్పుడు ఎన్ని ఆభరణాలు వాడతారో, కాళ్ళకి, చేతులకి, మెడకి, ముఖానికి, తలకి రకరకాల ఆభరణాలు వాడుతుంటారు. ఒక్కో ఆభరణం ఒక్కో వస్త్రం పెళ్లి కూతురు మీదకి ఎక్కుతున్న కొలది ఆమె అందం మరింత గొప్పగా కనబడుతుంది, ఇంకా అంత అందంగా కనబడుతుంది, చూడముచ్చటగా మారుతుంది. అలాగే దేవుని ఔన్నత్యంతో, దేవుని లక్షణాలతో నువ్వు కూడా అలంకరింపబడుతున్నప్పుడు, ఒక్కో ఆభరణం అనగా ఒక్కో లక్షణం నీ మీదకి వెళుతున్నప్పుడు చూడముచ్చటగా మారిపోతావు అనమాట. నువ్వు సంఘం, వధువు సంఘం అన్నాడు, అందుకే చూడముచ్చటగా మారిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, అలాంటి స్వచ్ఛమైన అమూల్యమైన లక్షణాలతో సంఘాన్ని అలంకరింపబడాలి అని దేవుడు కోరుతున్నాడు. కనుకనే ప్రతి మాట మీ హృదయంలోనికి ప్రవేశపెట్టబడుతోంది. ఇప్పుడు నా ముందు కూర్చున్నారు మీరందరూ, ఆకలితో కూర్చున్నారు. ఆహారం నేను వడ్డిస్తున్నాను, జీవాహారం, లివింగ్ బ్రెడ్ అంటారు దీన్ని. ఏంటట? లివింగ్ బ్రెడ్, జీవాహారం. ఈ జీవాహారం మీ అందరి హృదయాలలోనికి వెళుతోంది, తద్వారా మీరు శక్తిని, బలాన్ని పుంజుకుంటున్నారు. రైట్. అలాంటి ఒక అద్భుతమైన లక్షణం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కృతజ్ఞత. అందులో ఇంకోటి ఉంది, కృతజ్ఞత. చిన్న అక్షరం తేడా, పలకడంలో కూడా చిన్న మెలిక. కృతజ్ఞత. ఈ జ్ఞత, ఈ కృతజ్ఞత లేదా కృతజ్ఞులు చిన్న తేడా. కృతజ్ఞులు. యాక్చువల్లీ సమాజం యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కృతజ్ఞులుగా ఉండరు. సమాజంలో చాలామంది కృతజ్ఞులుగా ఉండరు. సమాజంలో ఎక్కువ మంది ఎలా ఉంటారంటే కృతజ్ఞులుగానే ఉంటారు. ఎందుకంటే బేసిక్గా అది సమాజం యొక్క నేచర్. అది అలాగా ఫామ్ అయిపోయింది, ఫార్మేషన్ అలా జరిగిపోయింది. పూర్వం నుండి కూడా, తరతరాల నుండి కూడా ఒక ఫార్మేషన్ అలా జరిగిపోతుంది. ఆ ఫార్మేషన్లో అలవాటు పడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కృతజ్ఞులుగానే మారతారు, కృతజ్ఞులుగా ఉండరు. కాబట్టి మనం ఆశించడానికి వీల్లేదు. ఇప్పుడు కృతజ్ఞత ఆశించేవాడు ఎప్పుడు కూడా బాధపడుతుంటాడు. ఉదాహరణకి ప్రపంచంలో 99% తల్లిదండ్రులు కృతజ్ఞతను ఫేస్ చేస్తారా అనే పరిశోధనలో 99% తల్లిదండ్రులట కృతజ్ఞతనే పిల్లల దగ్గర నుంచి ఫేస్ చేస్తున్నారట. ఏంటబ్బా ఇది అంటే, మరి అంతే, అలా తయారైంది సమాజం. దానికి కారణం ఏంటంటే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. పిల్లలకి తక్కువ సేవ చేస్తారా, ఎక్కువ సేవ చేస్తారా? చిన్నప్పటి నుంచి ఎంత చేసి ఉంటారు? చాలా చేసి ఉంటారు. లెక్కలు కడితే, రాతలు రాస్తే, పుస్తకాలు మెయింటైన్ చేస్తే, డైరీ మెయింటైన్ చేస్తే తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంతవరకు ఈ పిల్లాడు కానీ పాప కానీ ఆ డైరీ చదివిందంటే వాళ్ళ అమ్మ ఎన్ని త్యాగాలు చేసింది, వాళ్ళ నాన్న ఎన్ని త్యాగాలు చేశాడు, ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తే చాలా పెద్దది వస్తుంది. రాయడానికి మన జీవితంలో పుస్తకాలు సరిపోవేమో అన్నంత పెద్ద లిస్ట్ వస్తుంది. సరే, ఈ లిస్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు తల్లిదండ్రులకు చేయాల్సిన వంతు వచ్చి పడిపోద్ది పిల్లల మీద. ఓ టైం వచ్చినప్పుడు మనం అప్పటి వరకు వాళ్ళ దగ్గర తీసుకున్నాం, ఇప్పుడు ఇచ్చే సమయం ఆసన్నమైంది. అంతవరకు తీసుకున్నాం గట్టిగా, ఇప్పుడు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇచ్చే సమయం ఆసనం అయినప్పుడు
అమ్మా నాన్నలతో కంపేర్ చేస్తే 90% పిల్లలు, ఎక్కడో 10% మంచోళ్ళు ఉంటారు. అందుకే 90% తల్లిదండ్రులు అన్నాను, ఎక్కడో 10% చెడ్డవాళ్ళని తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇక్కడ 90% పిల్లలు దాన్ని రీచ్ అవుతారా అంటే రీచ్ అవ్వలేరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బర్స్ట్ అయిపోతుంటారు. ఏమనంటే, ఎన్ని చేశానమ్మా వాడికి నేను, ఎంత చేశానమ్మా దానికి నేను, నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్ని చాకరీలు చేశాను అనుకుంటున్నారు, నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళకే కట్టబెట్టాను, వాళ్ళకే ఇచ్చాను, కానీ చూశారు ఎంత ద్రోహం చేశారో. ఈరోజు నా కష్టకాలంలో నా పిల్లలు నన్ను వదిలేశారు, నా కష్టకాలంలో నా కుటుంబం నన్ను పట్టించుకోవట్లేదు అని చాలామంది తల్లిదండ్రులు ఇతరుల దగ్గర వాళ్ళ బాధను వెలిబుచ్చుతూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళగొక్కుతున్నారు వాళ్ళ బాధనంటే, పిల్లల్లో కృతజ్ఞత కనబడలేదట. మరి ఏం కనబడిందట చెప్పండి? ఏం కనబడింది? కృతజ్ఞత కనబడింది. కృతజ్ఞులుగా కనబడ్డారు, కృతజ్ఞులుగా కనబడలేదు. ఆస్తి తీసుకున్నారు, కష్టం తీసుకున్నారు, శ్రమ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ ఏమయ్యారు? ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, తిరిగి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు రుణం తీర్చుకోలేదు, వదిలేశారు. అందుకు వీళ్ళకి బాధ వేస్తుంది. ఇచ్చి బాధపడడం అంటారు దీన్ని. ఏం చేసి బాధపడడం? ఇచ్చి బాధపడడం, కృతజ్ఞత ఎదుర్కోవడం, కృతజ్ఞులను ఎదుర్కోవడం, ఇచ్చి బాధపడడం. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం బాధపడకుండా బతకాలంటే ఏం చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండోది, కృతజ్ఞతను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఇచ్చి బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈ రెండు మనకు అర్థం కావాలి. అసలు మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అనేది కూడా మొదట మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 పిల్లలకో లేదా 3 పిల్లలకో తల్లిలో తండ్రిగానో తల్లిగానో ఉన్నాం అనుకోండి, ఒక బిడ్డకో. మనం కూడా ఒక తల్లికి తండ్రికి బిడ్డలమే కదా ఒకప్పుడు, కాదా? ఒక తల్లికి తండ్రికి బిడ్డ కాకుండా నువ్వు ఒక 2 బిడ్డలకో 3 బిడ్డలకో ఒక బిడ్డకో తల్లివి తండ్రివి కాగలవా? కాలేవు కదా. అంటే నువ్వు ఇప్పుడు బిడ్డలకు తల్లివి తండ్రివి, ఒకప్పుడు నువ్వు కూడా బిడ్డవు ఒక తల్లికి ఒక తండ్రికి. ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డగా ఉన్న నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, ఇప్పుడు నీ బిడ్డల దగ్గర కృతజ్ఞత ఆశిస్తుంటే ఒక అర్థం ఉంది. ఒక తల్లికి తండ్రికి బిడ్డగా ఉన్న నువ్వు కృతజ్ఞుడివి కృతజ్ఞురాలివి అయితే, అదే చూసి పెరిగినటువంటి నీ పిల్లలు మళ్ళీ నీకు దాన్ని సేమ్ ఇస్తున్నప్పుడు బాధపడటంలో అర్థమేమీ లేదు. ఇప్పుడు ఒక పాయింట్ మీ అందరికీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పిచ్చి మొక్కలు పెంచాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు, వాటి అంతటా అవే పెరుగుతాయి పిచ్చి మొక్కలు. కానీ ఒక గులాబీ తోటను పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక గులాబీ తోటను పెంచాలంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి. అవునా కదా? పిచ్చి మొక్కల కోసం ఎవరు శ్రమ పడరు, ఆటంతటా అలాగ వచ్చేస్తాయి, అది నైజం. మరి గులాబీ తోట కోసం చాలా శ్రమ పడాలి కదా, ఎరువు వేయాలా, నీరు పెట్టాలా, జాగ్రత్తగా చూసుకోవాలా, అప్పుడు మంచి గులాబీ తోటను మనం ఆస్వాదించగలుగుతాం. అర్థమైందా? మరి అలాగే పిల్లల్లో కృతజ్ఞతాభావం ఉండాలి అంటే అది గులాబీ తోట లాంటిది, మనం పెంచాలి. దానికోసం కొంత ఎఫర్ట్స్ పెట్టాలి, కొంత కష్టపడాలి, కొంత శ్రమ పడాలి. ఇప్పుడు మీలో కూడా కృతజ్ఞతాభావం పెంచాలంటే దేవుని ఎడల ఒక సేవకుడిగా నేను చాలా కష్టపడాలి, ప్రసంగించాలి, నేర్పించాలి, విడమరిచి ఉపదేశించాలి. పిచ్చి మొక్కల్లా తయారు చేయాలనుకోండి మిమ్మల్ని, పెద్ద పని ఏం కాదు అది. మిమ్మల్ని అలా ఉండనిస్తే చాలు, అలా వదిలేస్తే చాలు, మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు, మీరు అందరూ పిచ్చి మొక్కలు అయిపోతారు. కానీ నీరు కట్టి తోటలాగా మిమ్మల్ని పెంచి కట్టి కత్తిరించి, అప్పటికప్పుడు అక్కర్లేని తీగలన్నిటిని కత్తిరించి, అవసరమైన వాటిని పెంచి, కావాల్సినంత ఎరువేసి, కావాల్సినంత నీరు పెట్టి మిమ్మల్ని అందరినీ మంచిగా తీర్చిదిద్దాలంటే ఒక టీచర్గా, ఒక బోధకుడిగా నా తల ప్రాణం తోక్కొస్తుంది. నేను ఎఫర్ట్స్ పెడితేనే నా సంఘం బాగుంటుంది, నేను కష్టపడితేనే నా వ్యవసాయం బాగుంటుంది. లేదా కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోతే నా వ్యవసాయంలో. నేను వ్యవసాయకుడిని, నా తండ్రి నాకు ఈ వ్యవసాయాన్ని అప్పగించారు. సో నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ. ఇది ప్రపంచానికి తెలియకపోవచ్చు. నన్ను చాలామంది కామెంట్లు చేస్తుంటారు, నేను నవ్వుకుంటాను. వ్యాపారం చేస్తున్నాడు అంటారు ఒకడు, కానుకల కోసం ఏదో చెప్తున్నాడు అంటారు ఇంకొకడు, దశంభాగాల పిచ్చోడి అంటాడు ఇంకొకడు. సరే, ఎవడిని అనుకున్నా ఐ డోంట్ కేర్. నేను వ్యవసాయం చేస్తున్నాను, నా తండ్రి వ్యవసాయం, నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయం నాకు అప్పగించాడు. ఆయన వ్యవసాయంలో నేను ఒక వ్యవసాయకుడిని. నేను ఇక్కడ పిచ్చి మొక్కలు పెంచట్లా. పిచ్చి మొక్కలు పెంచడం నాకు ఇష్టం ఉండదు. పిచ్చి మొక్కలు పెంచేవాడిని కూడా నేను ఖండిస్తాను.
నేను పెంచుతున్నది శ్రేష్టమైన మొక్కల్ని పెంచాలనుకుంటున్నాను. నేను ఇది నా వ్యవసాయం, నా తోట, నా పొలం, నా తండ్రి నాకు అప్పగించాడు. ఇక్కడ నాటబడిన ప్రతి మొక్క మీద నాకు బాధ్యత ఉంటుంది. ప్రతి మొక్క ఫలించాలన్నది నా కోరిక. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి వారు మై రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీలో పెరగాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఏ ఆహారం పెట్టాలో డిసైడ్ చేసేది నేనే. నాకు ఏది అనుకూలం అనిపిస్తే ఆహారం పెడతాను ఆ సమయానికి. ఎందుకంటే మొక్కకి ఏ ఎరువు వేయాలో ఎవరు చూసుకోవాలి? రైతు చూసుకోవాలి. అలాగే సంఘాన్ని సమకూర్చినప్పుడు వాళ్ళకి ఏ జ్ఞానం నేర్పించాలి, ఎలాంటి జ్ఞానం నేర్పించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా కట్టాలి, ఎలా నిలబెట్టాలి, ఇదంతా కూడా ఎవరి బాధ్యత? నా బాధ్యత. రైట్. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు మీరు ఫలించాలి అని నా తండ్రి కోరుకుంటున్నారు కనుక నా తండ్రి కోరుకున్నట్టుగా మీ అందరిలో ఫలాలు చూడాలనేది ఒక బోధకుడిగా నా ఆకాంక్ష. నాకు జీతం వస్తుంది రేపు పొద్దున, నేను చచ్చిన తర్వాత నా పని కనబడద్ది. నాయన ఎంత మంచి వాళ్ళని తయారు చేసావు నాయన అన్నప్పుడు నాకు కిరీటం ఇస్తాడు ఆయన. పనికిమాలిన తయారు చేసావు అన్నప్పుడు నాకు కిరీటం ఇవ్వడు. సో అందుకే నా సంఘంలో నేను ఎక్కడైతే బోధిస్తున్నానో ఆ సంఘంలో పనికిమాలిన ఉండడానికి వీలు లేదు. పనికొచ్చే పాత్రలుగా మీరు మారాలి. మంచి ఫలించే మొక్కలుగా, దేవుని కొరకు తీర్చిదిద్దబడే మంచి అమూల్యమైన తోటగా, విలువైన తోటగా మీరందరూ మారాలి. దానికి మీకు తగ్గింపు స్వభావం కావాలి, నేర్చుకునే గుణం కావాలి, లోబడే స్వభావం కావాలి. కడితే కట్టబడాలి, కర్ర కడితే కట్టించుకొని నిలబడాలి, వంగిపోతున్నప్పుడు సరిచేస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. అలాంటి మంచి స్వభావం, వంగే గుణం ఉన్నప్పుడు విరిగిపోవు. వంగే గుణం లేనప్పుడు ఏమైపోతావు? ఇరిగిపోతావు. నేను స్టిఫ్గా ఉంటానంటే వంచితే ఏమైపోతావు? ఇరిగిపోతావు. సెట్ చేస్తే ఏమైపోతావు? ఇరిగిపోతావు. అదే ఎలా పడితే అలాగా వంగే స్వభావం ఉందనుకో, రబ్బర్లాగా, సెట్ చేసినప్పుడు ఏమవుతావు? సెట్ అవుతావు. సాధారణంగా చూడండి, చిన్న మొక్కలకి వంగే గుణం ఉంటుంది. మాన అయిపోయిన తర్వాత ఇంక వంగడాలు ఉండవు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అంటారు పెద్దలు. మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వంచాలి, సెట్ చేయాలి, కర్రగట్టాలి. మాన అయిపోయి లావ్ అయిపోయి చెట్టు అయిపోయింది అనుకోండి, వంకర టెంకరగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆ వంకరలన్నీ సరిదిద్దుదామంటే ఇంకా పుల్ల వంకర పొయ్యి తీర్చాలట. ఇంకా నీ వంకర కూడా నరకం తీర్చాలి, ఆ ధనవంతుడికి తీర్చినట్టు. ఇంక మనం ఎవడో చేయలేము. ఇంకా అక్కడ నీ వంకర తీర్చాలంటే ఎవరు తీర్చాలి? నరకమే తీర్చాలి. ఇంకా ధనవంతుడు వంకర నరకమే తీర్చింది. అక్కడికి వెళ్ళాక బాధపడుతున్నాడు, యాతన పడుతున్నాడు. మిక్కిలి ఈ అగ్ని జ్వాలలలో ఏమవుతున్నాను? మిక్కిలి యాతన పడుతున్నాను అన్నాడు ధనవంతుడు. పొల్లంకర ఎవరు తీర్చాలి? పొయ్యే తీర్చాలి. సో ఇప్పుడు మీరు వంగితే, ఇప్పుడు మీరు లొంగితే, ఇప్పుడు మీరు బాగుపడితే మీ జీవితాలు బాగుంటాయి. అందుకే నేను చెప్పే ప్రతి మాట మీకోసం, నా కోసం కాదు. మీరు చాలామంది బోధకులను చూసుంటారు, చాలామంది సేవకులను చూసుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు బోధించుకుంటున్నారేమో, లేదా కల్పనా కథలు చెబుతున్నారేమో, అసత్యాలు ప్రకటిస్తున్నారేమో. మీ ఎదుట నిలబడి బోధిస్తున్న బోధకుడు అలాంటోడు కాదు. మీ ముందున్న బోధకుడు మీకోసం మాత్రమే మాట్లాడతాడు, మీ మంచి కోసం మాత్రమే మాట్లాడతాడు, మిమ్మల్ని బాగు చేయాలని మాత్రమే మాట్లాడతాడు, మీరు మీ కుటుంబాలు ఎదగాలని మాత్రమే మాట్లాడతాడు. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి స్పష్టంగా. చాలా రోజుల అనుభవం మీకుంది. సో కాబట్టి ఇప్పుడు మనం కృతజ్ఞతా భావాన్ని సంతరించుకోవాలి అంటే తోటను ఏం చేయాలి? చక్కగా సిద్ధం చేయాలి. పిచ్చి మొక్కలు కాదు మీరంతా, పనికొచ్చే మొక్కలు దేవునికి. అర్థమైందా? కాబట్టి మిమ్మల్ని కట్టాలి, నిలబెట్టాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా చేస్తున్నప్పుడు బాధపడకుండా ఉండాలి అంటే ఆశించడం మానేయాలి. ఏం మానేయాలి? ఆశించడం మానేయాలి. ఆశించడం మానేసి చెయ్యాలి. అప్పుడు మనకు బాధ ఉండదు. బేసిక్గా ఈ నేచర్ చాలామందిలో ఉంది. అలా ఎలా కుదురుతారండి? ఆశపడకుండా ఎలా చేస్తామండి, ఆశించకుండా ఎలా చేస్తామని అంటారు మీరు. మనం దేవుని పిల్లలం, ప్రభు పిల్లలం. ఆయన మనందరికీ మాదిరి, ఆయన మనందరికీ పోలిక. అవునా? మనకి పోలిక స్వరూపం ఇచ్చింది ఎవరు? ఆయన. ఇప్పుడు కూడా మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. మీరు బాధపడకూడదు, మీరు ఆనందంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, చూడండి ఒకసారి దేవుని లక్షణాలు ఏంటో చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి
అయినను అందులో మీ పిల్లలున్నా, మీ బంధువులున్నా, స్నేహితులున్నా, మిత్రులున్నా, శ్రేయోభిలాషులున్నా, ఎవరున్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను ఏం చేసుకోవద్దట, ఇంకా నిరాశ చేసుకోవద్దట. ఏం చేసుకోవద్దు? ఎట్టి వారిని గూర్చి అయినను ఏం చేసుకొనక, నిరాశ చేసుకొనక, నిరాశ పడకుండా మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఏమై ఉన్నాడు? ఇదెక్కడ గొడవ? కృతజ్ఞత లేనోడికి ఎవడైనా సాయం చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? కానీ దేవుడు చేస్తున్నాడు. మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. ఆహారం ఎలా వస్తుంది మనిషికి? మూలానికి వెళ్ళి చెప్పండి. రైతు పండిస్తున్నాడు, జై కిసాన్. రైతు ఎలా పండిస్తున్నాడు? ప్రకృతి సహకరిస్తే పండిస్తున్నాడు. ప్రకృతి ఎలా సహకరిస్తుంది? దేవుడు సాయం చేశాడు కాబట్టి సహకరిస్తుంది. ఏ ఇతర గ్రహాల్లోనూ లేని జీవం, పచ్చని పంట కేవలం మన గ్లోబు దేని మీద ఉంది? మన భూమి మీదే ఉంది. ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ వేటి దగ్గర ఆ పచ్చదనం లేదు. మన భూమి మీద ఉంది ఆ పచ్చదనం, దేవుడు ఇచ్చాడు. అందుకే పండిస్తున్నాం, రకరకాలు తింటున్నాం కదా. సో ఇప్పుడు రైతుకి సాయం చేస్తున్నది ఎవరు? దేవుడు. మీ అందరికీ ఆహారం పెడుతున్నది ఎవరు? దేవుడు. ఆహారం రోజు 3 పూటలు 4 పూటలు, ఒకవేళ అయితే 5 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. అందరూ దేవుని తలుచుకునే తింటారా? చెప్పండి, దేవుని తలుచుకుని తింటారా? ఎవరు తినరు. అంటే ఇదేదో మా హక్కు అన్నట్టు తింటాం మనం. అవునా? ఇది మా హక్కు, ఎవరి కోసం పెడతావు అన్నట్టు తింటాం. అది మన స్వభావం ఏమో. కొంతమంది స్వభావం అలాగే ఉంటుంది. ఎవరి కోసం పెడతావు? ఎవరి కోసం చేస్తావు? ఏంటి చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు ఇవ్వాలి కదా. ఈ టైప్ స్వభావం ఉంటుంది, ఈ టైప్ నేచర్ ఉంటుంది. అలా ఫామ్ అయిపోయింది. అది ఏం చేస్తాం మరి? పెరగడమే అలా పెరిగిపోయింది. అది ఇంకా అది మారదు కదా. సో కానీ కొంతమంది భోజనం చేసేటప్పుడు నాకు ఎలా వచ్చింది ఈ భోజనం, ఆయన పెట్టాడు కాబట్టి వచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెల్లిస్తాం. కానీ ప్రపంచం అంతా కృతజ్ఞతలు చెల్లిస్తుందా? ఆ నేచర్ కలిగి ఉందా? లేదు. ఇప్పుడు లేదని చెప్పి దేవుడు బాధపడి పెట్టడం మానేశాడా? మానలేదు. ఎందుకు మానలేదంటే ఆయన నేచర్ అది, ఇవ్వడం తప్ప కృతజ్ఞత ఆశించట్లేదు ఆయన. కానీ ఆ లక్షణం మీలో ఉంటే దేవుని పిల్లలు అవుతారు. లేకపోతే దేవుని పిల్లలు కారు కనుక, అరే నాయన చెడ్డ గుణాలు ఎందుకు, మీకు మంచి గుణాలు కలిగి ఉండండి అని మనకు నేర్పిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఏమై ఉన్నాడట? ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. కానీ ఆయన ఉపకారం చేస్తూనే ఉన్నాడట. కృతజ్ఞత లేకపోయినను ఆయన ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వాదాలైంది ఏమయ్యారు? వ్యర్థులయ్యారు. వర్షం కురవాలి, ఎవరి కోసం కురవాలన్నట్టే ఉంటాం మనం. ఇంకొకసారి కురుస్తుంటే తెచ్చుకుంటాం కూడా, మనకు నచ్చనప్పుడు కురిస్తే. అదే నచ్చినప్పుడు కురిస్తే అప్పుడు కూడా ఎవరి కోసం కురవాలి? కురుస్తుంది అంతే, కురవాలంతే అంతే. తర్వాత పంట పండాలి, ఎవరి కోసం పండుద్ది? పండాలంతే అంతే. ఇంకా ఏంటి? పిల్లలు పుట్టాలంతే, ఎవరి కోసం పడతారు? పుట్టాలి అంతే. ఇంకేంటి కథ? అన్నీ రావాలి మనకి. ఎవరి కోసం వస్తే రావాలంతే. అన్నీ మన సొంతం కావాలి అంతే, వస్తాయి అంతే, కావాలి. ఉద్యోగం రావాలంతే, వ్యాపారం బాగుండాలంతే, డబ్బులు సంపాదించాలంతే, వచ్చేయాలంతే, వెలగా. ఆరోగ్యం ఉండాలంతే, ఎవరి కోసం ఉంటుంది? 4 బిళ్ళలు వేసుకుంటే తగ్గాలంతే, ఎవరి కోసం తగ్గాలి? అది తగ్గాలంతే. ఇదంతా జరగాలంతే. అలాగా నేను పుట్టానంతే, బతుకుతున్నానంతే, రోజులు వస్తున్నాయి, రావాలంతే. ఇదంతా ఎందుకు జరుగుతుంది? జరగాలంతే. ఎవరికైనా చెప్పాలా? ఎవరికి చెప్పాలి మనం? ఎవరికేం చెప్పక్కర్లేదు. ఇది నా జీవితం, నా ఇష్టం, అలా జరగాలంతే, అలా జరగాలి. ఇది ఈరోజు సమాజం యొక్క
నైజం. వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, వాదములు ఎందు ఏమయ్యారట? వ్యర్థులయ్యారు, దేవుణ్ణి గుర్తించలేదట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలా అనగా మనుషులు బేసిక్గా వాళ్ళు ఎలా ఫామ్ అవుతున్నారంటేనట, బేసిక్గా సొసైటీ ఎలా ఫామ్ అవుతుందంటేనట, సొసైటీ మంచి లక్షణాలతో ఫామ్ అవ్వట్లేదట సొసైటీ. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, సిమెంటు, కాంక్రీటు, ఇసుక, నీళ్లు, ఐరను అన్నీ కలిపి ఒక చోట గుట్ట కింద పోసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఉపయోగకరంగా ఉంటుందా, నిరుపయోగకరంగా ఉంటుందా? నిరుపయోగకరంగా ఉంటుంది. అదే మెటీరియల్ని చక్కగా స్తంభాలు, స్లాబు, గదులు ఇలా అందంగా కట్టుకుంటూ పోయామనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం? బిల్డింగ్ అంటాం. కింద పోసుకుంటూ పోయామనుకోండి, పిచ్చి గుట్టలు అంటాం. గుట్టలు ఉన్నాయండి అక్కడ, గుట్టలో ఏం గుట్టలో? సిమెంట్ గుట్టలండి, కాంక్రీట్ గుట్టలు, పిచ్చి గుట్టలు ఉన్నాయని అంటాం. అదే అందంగా కట్టుకుంటూ వెళ్తే ఏమంటాం? బిల్డింగ్స్ ఉన్నాయని అంటాం. ఇప్పుడు సమాజం ఎలా ఫామ్ అవుతుంది? బయట అందంగా ఫామ్ అవుతుందా సమాజం? పిచ్చి గుట్టలేనా? అంటే ఎక్కువ పిచ్చి గుట్టలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ పిచ్చి గుట్టలన్నింటినీ పోగేసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. కూర్చోబెట్టి, నాయన బాబు విజయప్రసాద్ రెడ్డి, నీకు పిచ్చి గుట్టలన్నీ అప్పగిస్తున్నాను, నువ్వు నా సేవ చేయాలి, ఈ పిచ్చి గుట్టలన్నింటినీ మంచి మందిరాలుగా కట్టిన ఆయన అని నాకు ఇచ్చాడు. ఇది వ్యవసాయం అని చెప్తున్నాను నేను. మీరు ఊరికే వచ్చి కూర్చోలేదు ఇక్కడ. మీకు నేను చాలా మేలు చేస్తున్నాను ఆ విషయంలో, 1, 2 కాదు. నిజంగా హృదయంలో పెట్టుకున్నాడు అయితే అన్నయ్య మాకు ఎంత మేలు చేస్తున్నాడు అనేది వాడికి అర్థమవుతుంది. వాడు జీవితకాలం అంతా అది రుణపడి ఉన్నానన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. నిజమే, ఈ మేలు మనకు బయట ఎవడో చేయడు. మమ్మల్ని కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడతాడు. తన కోసం మాట్లాడు, మరి ఎవరి కోసం మాట్లాడతాడు? మా కోసం మాట్లాడతాడు, మా కుటుంబాల కోసం ఆలోచించి మాట్లాడతాడు, మా జీవితాల కోసం ఆలోచించి మాట్లాడతాడు, మమ్మల్ని నిలబెట్టాలని ఆలోచించి మాట్లాడతాడు అని అర్థం చేసుకుంటారు. అర్థమైందా? రైట్. దేవుడు ఆ పిచ్చి మొక్కల్ని మంచి మొక్కలుగా, పిచ్చి గుట్టల్ని మంచి కట్టడాలుగా మార్చాలని సంఘంలో కూర్చోండి. ఆయన మీ హృదయాలలో నా మాటలు నింపుకోండి, నా సేవకుడు మీతో మాట్లాడతాడు, సేవకుడి ద్వారా నేను మీతో మాట్లాడతాను. మీ హృదయాలు కట్టబడాలి. మీ హృదయాలు ఏమవ్వాలి? సంస్కరింపబడాలి. మీరు మంచిగా మారాలి. ఎందుకంటే బేసిక్గా మీరు ఎలా ఫామ్ అయ్యారంటే, బేసిక్గా మీకు ఎలా పోతపోయబడిందంటే, ఈ సమాజం ఎలా పోతపోసేసిందంటే, చదవండి, మనుష్యులు స్వార్థప్రియులు అలాంటి పోతపోయబడింది. బేసిక్గా మనం చిన్నతనం నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిపోయాం. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారు, మన కుటుంబాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. బేసిక్గా మనకు అదే అలవాటు అయిపోయింది. బేసిక్గా మనం అలాగే తయారైపోయాం. అంతే తప్ప కరెక్ట్ ఫార్మేషన్ జరగల, ఒక కరెక్ట్ ప్రోగ్రామింగ్ జరగల. ఈ కరెక్ట్ ప్రోగ్రామింగ్ జరగకపోవడం వల్ల పిచ్చి ప్రోగ్రామింగ్ వచ్చేసి అందరూ పిచ్చి పిచ్చి వాళ్ళగా అయిపోయాం. అందుకే చూడండి, పెంచడం అనగానే మనం బొవ్వ పెట్టడం అనుకున్నాం తప్ప బుద్ధి పెట్టడం అనుకోలేదు కదా. ఏ తల్లి అయినా బుద్ధి పెట్టిందా, బొవ్వ పెట్టిందా? బొవ్వే పెడుతున్నారు, బుద్ధి పెట్టరు. అసలు పెంచడంలో బుద్ధి కూడా ఒక భాగమని ఏ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు ఈ సమాజంలో? చెప్పండి. పిల్లల్ని పెంచడంలో బుద్ధి కూడా ఒక భాగం, బుద్ధి పెట్టడం కూడా ఒక భాగం, బుద్ధి నేర్పించడం కూడా ఒక భాగం అని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? చాలామంది తల్లిదండ్రులు, 99.9% తల్లిదండ్రులు బొవ్వ పెట్టడం భాగం అనుకుంటున్నారు తప్ప బుద్ధి పెట్టడం భాగం అనుకోవట్లా. అందుకే బొవ్వ పెట్టి మాత్రం పెంచుతున్నారు, బుద్ధి మాత్రం ఎలా పడితే అలా ఫామ్ అవుతుంది. అందుకే బుద్ధి లోపం ఏర్పడుతుంది ఈ సమాజానికి. బుద్ధిహీనత అన్నాడు దాన్ని. అందుకే హీనత అంటే లేకపోవటం, రక్తహీనత రక్తం లేదు, విటమిన్ లోపం విటమిన్లు లేవు, బుద్ధి లోపం బుద్ధి లేదు, బుద్ధిహీనత బుద్ధి లేదు, దొరకలేదు వాళ్ళకి. అందుకే రక్తహీనత ఉన్నా పర్లేదు కానీ ఏం ఉండకూడదు? బుద్ధిహీనత ఉండకూడదు. రక్తహీనత ఉంటే క్యారెట్ రసమో, బీట్రూట్ రసమో, లేకపోతే ఏవో మంచి ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్లు అవి ఇవి తింటే కొంచెం పెరుగుతుంది, ఆకుకూరలు అవి తింటేనే. ఈ బుద్ధిహీనత అనేది ఏమైనా తింటే పెరగదు, అది వింటే పెరుగుద్ది. ఆ వినడమే అక్షయ ఆహారం, వినిపించడం. అందుకే బుద్ధి జ్ఞాన బాహుళ్యములు మీ సొంతం చేయడానికి రెండు కుటుంబాలతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోండి అంటే అలా కూడా మనకు నొప్పి వస్తుంది. వర్షం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళ బుద్ధి అయ్యదు, ఏమైనా జరిగితే దేవుని సన్నిధికి వెళ్ళడం, ఏదైనా ఫంక్షన్ ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళడం. ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే బుద్ధి దొరుకుద్దా, బుద్ధిహీనత కనపడద్దా? లెక్కలేంత బుద్ధిహీనత దొరికేద్ది అక్కడ. ఆ ఎటకారాలు, ఆ చమత్కారాలు, ఆ సరసాలు, సల్లాపాలు ఇవన్నీ ఉంటే అక్కడంతా లెక్కలేనంత బుద్ధిహీనత మనకు దొరుకుతుంది. అయినా కూడా బుద్ధికి వెళ్తామా, బుద్ధిహీనతకి వెళ్తామా? అంటే గడ్డి తిన్నాకి వెళ్తామా, అన్నం తిన్నాకి వెళ్తామా? గడ్డి తిన్నాకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఫార్మేషన్ అలా జరిగిపోయింది. గడ్డి తిన్నాకి వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటుంది, అన్నం తిన్నాకి వెళ్ళినప్పుడు నిద్ర వచ్చేద్ది కొంతమందికి, అందరికి కాదు కదా. సో కాబట్టి బుద్ధిహీనత, బుద్ధి శూన్యత లోపం, అది విటమిన్ లోపం. ఇప్పుడు అన్ని రకాల విటమిన్లు లోపలికి వెళ్తేనే మనిషి ఎలా ఉంటాడు?
ఆరోగ్యంగా ఉంటాడా? మరి నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేస్తుంటాను ఎక్కువ. మన దగ్గర అన్నీ ఏం దొరుకుతాయి? మల్టీవిటమిన్ దొరుకుతాయి. ఒకే ప్రసంగంలో 4-5 రకాల విటమిన్లు వచ్చేస్తాయి మీకు. సో చక్కగా మింగడం, బాగుపడ్డం. అందుకే రమ్మంటాను ఇక్కడికి నేను. అందుకే మన సంఘంలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మిగిలిన వేటికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మెయిన్ వాక్యమే. అన్నింటికంటే ముందు తలమానికం వాక్యమే, దేవుని మాట. అది తింటేనే నేను బాగుపడతాను, అది వింటేనే నువ్వు బాగుపడతావు. ఇది బాగా నేర్చుకోవాలి. అందుకు రావాలి నువ్వు సంఘానికి. ఎందుకు వెళ్ళావు సంఘానికి? విన్నా. ఏం చేసావు? ఆలోచిస్తున్నా. ఏం చేస్తావు? బాగుపడతా. నేర్చుకున్నా. ఇలా ఉండకూడదని నేర్చుకున్నా, ఇలా ఉండాలని నేర్చుకున్నా. కానీ పుట్టుకతో అది లేదు. అందుకే ఎలా ఫామ్ అయ్యారట చూడండి మనుషులు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకాలాడతారట, అహంకారం అట, బూతులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనోళ్ళు. అమ్మ దరిద్రం ఇది, ఇంత దరిద్రం ఇంక ఇది. తీసుకుంటారు తప్ప దానికి కనీసం థ్యాంక్స్ చెప్పరు. ఎవడి కోసం చేస్తావు ఏంటన్నట్టు. ఏంటది? ఎవడి కోసం చేస్తావు? ఒక కొడుకు అన్నాడట తల్లితో, నిన్ను ఎవడకనమన్నాడు అన్నాడట. అబ్బా, ఆ మాట విన్నప్పుడు తల్లి హృదయం ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? ఉప్పొంగిపోద్ది. ఆహాహాహా, ఎంత చల్లగా ఉంది మనసుకి, ఎంత హాయిగా ఉంది మనసుకి. ఇంకొకటి అన్నాడు తన తండ్రితో, అరే నిన్ను కన్నాను రా, పెంచాను రా అంటే, మరి కన్నావు పెంచావు, నువ్వు సరదాయికి కన్నావు. ఎవడ కనమన్నాడు నిన్ను? నేను కనమన్నాను నిన్ను? నువ్వు సరదాయికి కన్నావు. ఇంకా సరదా అన్న పదం నేను ఇంకా అందంగా వాడుతున్నాను. ఆడంత అందంగా వాడతాడని గ్యారంటీ లేదు. ఆడు ఎలా అయినా వాడొచ్చు దాన్ని. అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. అంటే మీకు తెలుసు కాబట్టి ఆ భాషా పరిజ్ఞానం మీకు వదిలేసాను. అది ఫిల్ చేసుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఏంటి అంత అందంగా పిలుస్తాడు వాడు, అంత అందంగా పలుకుతాడు వాడు. అప్పుడు ఏమనాలి మనం? ఆహా, తండ్రి అనుకుంటాడు, బా ఏం కొడుకును కన్నానండి, శబాస్రా అనుకుంటాడు మనసులో. శబాస్రా, భలే కొడుకును కన్నావు. తప్పు మంద కూడా ఉంటుంది అక్కడ. అదేదో చెప్తాను ఇప్పుడు. సో వీళ్ళ ఫార్మేషన్ ఇలా తల్లిదండ్రులకు అవిధేయులట, కృతజ్ఞతలు లేనోళ్ళట, అపవిత్రులట, అనురాగరహితులట, ద్వేషం కూడా అతిగా ఉంటుందట, ఎక్కువ ద్వేషిస్తా బతుకుతుంటారట. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, పైకి దొంగ భక్తి చేస్తూ భక్తి గలవారి వల్లే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళు. ఈ చదువుతుంటేనే మనకి ఆయాస వస్తుంది. ఇంతలా ఫామ్ అయిపోయింది అటు సొసైటీ. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మనం. ఇక్కడ పెట్టి ఏం చేయాలి? బాగు చేసి ఆయనకు అప్పగించాలి. తలప్రాణం తోక్క వస్తుందా రాదా? వస్తుంది. సేవకుడి పని అంటే చిన్నదనుకుంటున్నారు ఈ ప్రపంచంలో చాలామంది. ప్రతోడికి లోకువ. అబ్బా, సేవకులు అంటే ఏముందండి? ఏముంది సేవకుడు అంటే? మైకి తీసుకుంటాడు, మైకి తీసుకుని ఏం చేస్తాడు? మాట్లాడతాడు అంతే. ఏది నువ్వు మాట్లాడవచ్చుగా మరి. అఫ్కోర్స్ మీరు ఇంకో కోణంలో ఆలోచిస్తే పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు, కల్పనా కథలు చెప్పేవాళ్ళు, సోది కబుర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే ఒక అర్థం ఉంది. ఆడ మైకి తీసుకుంటాడు, ఇక్కడ మొదలెడతాడు, ఎక్కడ రాజమండ్రిలో, కాకినాడ పోతాడు, మళ్ళీ కాకినాడ నుంచి వైజాగ్ పోతాడు, అక్కడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఎలాగొచ్చేసాడో అడ్డు రూట్లో అమలాపురం వచ్చేస్తాడు. అలాగా ఎక్కడెక్కడ తిరుగుతాడో వాడికి ఏమైనా ఉండదు, ఏం చెప్తాడో వాడికి ఏమైనా ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టాడంటే దాని మీద వెళ్తా బండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, ఒక సబ్జెక్ట్ మీద వెళ్తున్నామంటే డీవియేట్ అవుతామా? అవ్వం. అదే ట్రాక్లో వెళ్ళిపోద్ది. ఎంత దూరం వెళ్ళినా కరెక్ట్ ట్రాక్లో. చివరికి ఆగేది కూడా కన్క్లూజన్లో ఆగుతుంది. అది సత్యానికి అసత్యానికి ఉన్న తేడా. వాళ్ళు పిట్ట కథలో, కల్పనా కథలో, కట్టు కథలో చెప్పేసి ఇక ఏవో మాయ మాటలు చెప్పేసి డబ్బు దోచుకుందామని చూసేవాళ్ళు కనబడుతున్నారు తప్ప నిజంగా సంఘానికి మేలు చేసే సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. సంఘానికి మేలు చేయాలి. మేలు చేసేవాడే నిజమైన బోధకుడు. కాపరి అంటే అర్థం ఏంటి? నా గొర్రెలను మేపు, నా గొర్రెల్ని కాయు. మేపాలి. మేపడం అంటే దేంతో? అక్షయాహారంతో మేపాలి. అది మీకు అర్థం అవ్వాలి. ముందు వినేవాళ్ళకి బుద్ధి ఉండాలి. మనం వెళ్ళి కూర్చుంటున్నాం, ఆడ ఏం చెప్తున్నాడు, ఏం బోధిస్తున్నాడు అక్కడ. సో అక్కడ ఏమీ లేనప్పుడు, ఇప్పుడు హోటల్కి వెళ్ళావు, ఖాళీ కంచాలెట్టి బిల్లే చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తావు? తప్పట్లేదండి అంటావా? తప్పట్లేదంటావా వెళ్ళి? మరి ఏం చేస్తావు? వెళ్ళం ఇంకా. ఎందుకంటే దరిద్రం అక్కడికి వెళ్తే ఏముంది? ఖాళీ కంచాలు పెడతాడు, బిల్లు మాత్రం ఇంత పొడిగేస్తాడు, కట్టమంటాడు. కట్టబుద్ధి వేస్తుందా? ఒక హోటల్కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టేప్పుడు బాధ వేస్తుంది. ఎందుకు? క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ తక్కువ, ఏముండదు అక్కడ. కానీ మనకు బిల్లు మాత్రం ఇంత పొడిగేస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, చీ దరిద్రం, ఇంకెప్పుడు ఈ హోటల్కి వెళ్ళకూడదు. నాలాంటి వాడు అయితే 100 మందికి చెప్తాడు, ఆ హోటల్కి ఇంకెప్పుడు వెళ్ళకండి అని.
నువ్వైనా చెప్తావు. ఎందుకు? అక్కడ క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ తక్కువ, రేటు ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి అక్కడికి మనం? అవునా కదా? మీరే చెప్పండి. పాయింటే కదా? కదా. కానీ చర్చి విషయంలో ఈ కొలమానాలు ఉండవు చాలామందికి. చర్చికి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నావు? చర్చికి ఎందుకు వెళ్తున్నావు? దేవుణ్ణి ఆరాధించడానికి. అక్కడ ముఖ్యమైనది ఏంటి? సత్యవాక్య ప్రకటన ఉందా అక్కడ? లేదండి. మరి లేనప్పుడు ఎందుకు వెళ్తున్నావు? సరదాగా వెళ్తున్నానండి, దగ్గరకు ఉందని వెళ్తున్నానండి, మా ఊళ్ళని వెళ్తున్నానండి, మా కులపోళ్ళండి పాస్టర్ గారు. ఇద్దరం కలిపి బొట్లో పెడితే ఇద్దరు కలిసి పరలోకి వెళ్ళిపోతారు అయితే. సో ఇలా బుద్ధిహీనత, పిచ్చి భావజాలం. మనం ఒక టీచర్ దగ్గర ట్యూషన్ పంపిస్తున్నాం పిల్లలంటే సబ్జెక్ట్ ఉంటే పంపిస్తాం. సబ్జెక్ట్ లేకపోతే మాకు ఆ ట్యూషన్ మాస్టరు అవసరం లేదు. చర్చ్ కూడా అంతే. సత్యం ఉంటే వెళ్ళండి, సత్యం లేకపోతే వెళ్ళకండి. అంతే, వెళ్ళడం అనవసరం. అక్కడికి వెళ్ళినా ఏమి లేదు. అక్కడ ఏమి లేనప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళకో, మాని. ఏమైనా ఉంటే వెళ్ళు, సత్యం ఉంటే వెళ్ళు, సత్యం లేకపోతే వెళ్ళకు. సత్యం నేర్చుకోవడానికి వెళ్ళు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఏం చేయాలి? ఆరాధించాలి. నీ ఆరాధనలో సత్యం ఉండాలి. సత్యం లేనప్పుడు నీకు ఆరాధన ఏముంది? ఏమీ లేదు అక్కడ. రైట్. ఇప్పుడు ఇదిగో ఇలా ఉందట సమాజం, ఇలా ఫామ్ అయింది. దీన్ని ఇప్పుడు సెట్ చేయాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి. ఒక మాట నేను చెప్పనా పిల్లల గురించి? మన పిల్లలు చాలా వరకు మన ఫ్యామిలీ తయారు చేసిన ప్రొడక్ట్సే. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. అది మొత్తం అంటలేదు నేను. చాలా వరకు మన పిల్లలు మన ఫ్యామిలీ తయారు చేసిన ప్రొడక్ట్స్. ఎలా మన ఫ్యామిలీ తయారు చేసిన ప్రొడక్ట్స్? ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు, ఎందుకంటే తల్లిదండ్రులు అలా నేర్పించారు, చూపిస్తున్నారు వాళ్ళకి. కొంతమంది పిల్లలు ఉంటారు, కృతజ్ఞత ఉండదు, వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర. ఒక ఆవిడ ఉందట, ఇందాక చెప్పాను కదా, మా పిల్లలను పట్టించుకోరు, మా పిల్లలను చూడరు అని బాధపడుతుందట. ఎందుకు బాధపడుతుంది? ఈవిడ వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడు చూడలేదేమో, ఈవిడ వాళ్ళ అత్తగారిని మాంగారిని ఎప్పుడు చూడలేదేమో, అది పిల్లలకు కనబడలేదేమో. ఇప్పుడు చిన్నప్పుడు తాత మానవుడు ఏదో సినిమా వచ్చింది మా చిన్నప్పుడు, తెరల మీద చూపెట్టేవారు, ఎస్వి రంగారావుది. అప్పట్లో సినిమాలు మంచిగా ఉండేవి, కొద్ది గొప్ప సమాజానికి ఏమి నేర్పేవారు? మంచి నేర్పేవారు. ఇప్పుడు అలాంటి దరిద్రాలు ఏమీ లేవు. అన్ని దరిద్రాలు. ఇప్పుడు మంచి లేదు ఇప్పుడు. సో ఆ తాత మనవళ్ళ స్టోరీ ఏంటంటే, ఈ తాత వాళ్ళ అమ్మని నాన్నని సరిగ్గా చూడడు, వాళ్ళ నాన్న సరిగ్గా చూడడు. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలనుకుంటాడు? బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఏం నాకు ఎప్పుడో చిన్నప్పుడు తెర మీద చూశాను, నాకు సరిగ్గా గుర్తులేదు. ఏం మీకేమైనా పెద్దోళ్ళు ఉంటే మీకు గుర్తుండాలి. అందులో రాజబాబు గారు హీరో, కమెడియన్ ఆయన. సో అలాంటి అప్పుడంటే తల్లిదండ్రులు ఇలాంటి బిహేవియర్ కలిగి ఉన్నారు. ఇప్పుడు పిల్లాడు చూశాడు, మా నాన్న వాళ్ళ అమ్మని కొడతాడు, మా నాన్న వాళ్ళ నాన్నని కొడతాడు, భోజనం పెట్టడు, మా నాన్న వాళ్ళ నాన్నకి భోజనం పెట్టడు, మా నాన్న వాళ్ళ అమ్మకు కూడా భోజనం పెట్టడు, వాళ్ళని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, మా అమ్మ వాళ్ళ అమ్మని పట్టించుకోదు, మా అమ్మ వాళ్ళ నాన్నని పట్టించుకోదు, వాళ్ళని చాలా హీనంగా మాట్లాడుతుంది, నా దగ్గర కూడా తిడుతుంటుంది, వీళ్ళు ఎప్పుడు సత్తారో రా బాబు, మనకు తగులుకున్నారంటది, వీళ్ళు ఎప్పుడు సత్తారా బాబు, వీళ్ళు ఎప్పుడు పోతారా అని నాతోనే అంటది మా అమ్మ, నాతోనే అంటాడు మా నాన్న. సో వాళ్ళ మాటలు వింటూ పెరుగుతున్నాను నేను. ఏం ఏర్పడింది నాకు చెప్పండి? ఏం ఏర్పడింది? బేసిక్గా ఇలా ఫామ్ అయిపోయాను నేను కూడా ఏమైపోయాను? ఇలా ఫామ్ అయిపోయాను. ఇంకా ఇది బెస్ట్ అనమాట, ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇదని. ఇప్పుడు నేను పిల్లాడికి అది రుజువు చూపించేశాను, మాదిరి చూపించేశాను. రేపు పొద్దున్న నేను మళ్ళీ వీడి దగ్గర ఆశిస్తున్నాను, అరే నేను ఉన్నట్టు నువ్వు ఉండకూడదే, నేను మా నాన్న కొడతా నువ్వు కొట్టకూడదు, నేను మా నాన్న తిడతా నువ్వు నన్ను తిట్టకూడదు, నేను మా నాన్నకి పస్తులు ఉండేలా చేస్తా నువ్వు మాత్రం నన్ను పస్తులు పెట్టకూడదు, మా అమ్మ నేను జుట్టు పట్టుకుని ఈడ్చేస్తా బయటికి, నువ్వు మాత్రం నన్ను ఏడ్చకూడదు, నేను మా అమ్మకు భోజనం పెట్టను, మా నాన్నకు భోజనం పెట్టను, నువ్వు మాత్రం నాకు కడుపు నిండా భోజనం పెట్టేసి నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడు చూసుకుంటాడు నేను? నీ మొహం ఎవడు చూసుకోడు. ఎందుకంటే నువ్వు చేసిన పునాది అలాగ ఏడిసింది అక్కడ. ఇప్పుడు మనం తప్పులు చేసేసి ఆశించడం ఏమైనా బాగుందా? మీరు చెప్పండి. మనం తప్పులు చేసేసాం, ఇప్పుడు ఆశిస్తున్నాం, ఏమైనా బాగుందా? అస్సలు బాగలేదు. అవదది పని అవ్వదు, చాలా కష్టం. ఇంకా వాళ్ళు ఎక్కడైనా నాలాంటి వాడి దగ్గరికి వచ్చి నేర్చుకుని ఏమైనా ఓన్లే మా అమ్మ నాన్న ఏడిశారు, వాళ్ళ బుద్ధి నాకెందుకు ఉండాలి, నేను మంచిగా ఉండాలని అనుకుంటే అది వేరే విషయమేమో. కానీ నీ బాటలో నడిస్తే మాత్రం నీకు కూడా కూడబెట్టడు, నీ బాటలో నడిస్తే మాత్రం నిన్ను కూడా పట్టించుకోడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఆ టైంలో నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పనా? నేను చెప్తున్నాను విను. ఒక ముష్టోడికి
అన్నం పెట్టాం. పెట్టగానే అమ్మ పచ్చడి ఉందా అని అడిగాడు. తెచ్చి వేసావు, తినేసాడు. ఫుల్లుగా తిన్నాడు. చేతులు కడుక్కొని ఆకలి వదిలేసి లేచి వెళ్ళిపోతున్నాడు. నువ్వు మాత్రం అలా దేబరించి చూస్తున్నాడు ముఖవంక. ఏమని? ఎందుకు చూస్తున్నాడు ముఖవంక? అమ్మగారు, అన్నపూర్ణేశ్వరి గారు, మీలాంటి మహాతల్లిని, మహా గొప్ప ఇల్లాలిని, ఇంత సేవా దృక్పథం కలిగినటువంటి మహామూర్తిని నేను ఎక్కడ చూడలేదు అమ్మగారు. మీరు మీ పిల్లలు పచ్చగా కలకాలం చల్లగా ఉండాలి అమ్మగారు అన్నాడు అనుకోండి. అమ్మయ్య పోయిరా, మళ్ళీ రా ఎప్పుడైనా అంటాం. అలాగేం అనలేదు. తినేసాడు, పోయాడు. కనీసం నీ వైపు కూడా చూడలా. అప్పుడు ఇంట్లోకి వచ్చి అంటుందట ఆవిడ, ఎంత పనికిమానుడు చూసావీడు, పోతులాగా ఇంత అన్నం తిన్నాడు కొండడు అన్నం, మళ్ళీ పప్పు వేస్తే పచ్చడి అడిగాడు పనికిమాలినాడు. ఎండాకాలం కదా కొత్తగా పట్టు ఉంటామని ఇప్పుడు వాసన వచ్చి ఉంటుంది. సరే ఒక బద్ద ఎత్తి ఎడుతాడని 2 బద్దలు వేసా, ఆవకాయ బద్దలు శుభ్రం కలుపుకొని పీకల దాకా మెక్కేసి కనీసం ఒక థ్యాంక్స్ చెప్పలేదు దరిద్రుడు అని అంటుంది అనుకోండి పిల్లల దగ్గరకు వచ్చి. ఇప్పుడు బాధ మిగిలిపోయింది. నీకు తెలుసు కదా సమాజం ఎలా ఫామ్ అయిందని. పెట్టేటప్పుడు పెట్టడంలో ఆనందాన్ని నీ సొంతం చేసుకో. ఆడు మనల్ని పొగిడితే అంత, పొగడకపోతే అంత, ఆడు నీకు థ్యాంక్స్ చెప్తే అంత, చెప్పకపోతే అంత. పెట్టినప్పుడు ఆడికి సంస్కారం లేదు, నీకుంది. పెట్టే అంతటి గొప్ప సంస్కారం పెట్టడం వల్ల వచ్చే ఆనందం నీ సొంతం అయిపోయింది. అంటే నీ ఫలితం నీకు వచ్చేసింది. ఏది నీ ఫలితం? పెట్టడంలో వచ్చే ఆనందం మాత్రమే నీ ఫలితం. ఆడు చెప్పే థ్యాంక్స్ నీ ఫలితం కాదు. అది ఆడి నైజం. అది అర్థమైందా? అది ఆ వ్యక్తి నైజం. అది పెట్టడం వరకే నీది. అర్థమైందా? ఇంకప్పుడు నువ్వేం ఆశించేది లేదు. ఇంకా అమాస నాడు అట్టెట్టాను, పునవ నాడు బూరెట్టాను, ఈ ప్రసంగం అంతా చదవాల్సిన పని లేదు. ఎందుకు? నీది వచ్చేసింది ఆల్రెడీ. నీకు వచ్చేసింది. పెట్టాను, నేనేమైపోయాను, హ్యాపీగా ఉన్నాను, అంతే అయిపోయింది. నేను మళ్ళీ ఆశించట్లా. పిల్లలు కూడా అంతే. పెంచుతున్నాం, కన్నాం, పెంచుతున్నాం, పెద్దోళ్ళని చేస్తున్నాం, మంచి బుద్ధి నేర్పిద్దాం, మంచి లక్షణాలు చూపిద్దాం, మంచి మాదిరి చూపిద్దాం. మనం చేయాల్సింది ఏదో వాళ్ళకి చేసేద్దాం. మా నాన్న క్యారెక్టర్ కలిగినోడు, మా అమ్మ క్యారెక్టర్ కలిగింది, మా నాన్న విలువలు కలిగినోడు, మా అమ్మ విలువలు కలిగింది అన్నట్టుగా మనం వాళ్ళ కళ్ళ ముందు బతుకుదాం. ఇది చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. రేపు పొద్దున తిరిగిస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కుంటాను నేను, అంతే. నేనైతే ఆశించట్లేదు. చేస్తే చేయి, లేకపోతే మాని. నేనైతే బాధపడను. కానీ నీకు నేర్పించాల్సింది నేర్పిస్తా అనుకొని ముందుకు పోవడమే మనం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమైపోతారు? బాధపడిపోతారు కదా. కానీ ఉండాల్సిన లక్షణం ఏంటి? కృతజ్ఞత. కృతజ్ఞత ఉండాలంటే మరి పిల్లలకి చిన్నప్పటి నుంచి మాదిరి చూపించాలి, బుద్ధి నేర్పించాలి. చూడండి, ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకోండి, మనకి పిల్లలు ఏమైనా పట్టుకొచ్చారనుకోండి, చూసావా దిక్కుమాలింది పట్టుకొచ్చి పడేసింది, ఏముంది ఇందులో, పావలా రకం ఇది, ఇదేమన్నా టేస్ట్ ఉందా, ఏడిసిందే, మనకు తెచ్చి పడేసింది అన్నాం అనుకోండి. పిల్లలు ఆ ఇచ్చిన వాళ్ళ ఎడల ఏమైనా కృతజ్ఞతాభావం కలిగి ఉంటారా? ఉండరు. సో చిన్నది ఇచ్చినా కూడా అసలు మనకి ఎందుకు ఇవ్వాలరా వాళ్ళు? ఇచ్చారంటే మనం వాళ్ళకి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్ కలిగి ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎందుకు ఇవ్వాలి? మనకు రూల్ ఏమైనా ఉందా రాజ్యాంగంలో? నీకు ఇవ్వాలని ఉందా? ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఏమైనా రూల్ ఉందా నీకు ఇవ్వాలని? నీకు ఎందుకు సాయం చేయాలి? ఏమైనా చేయాలని రూల్ ఉందా రాజ్యాంగంలో? లేదు కదా. ఎవరైనా ఒకవేళ నీకు సాయం చేస్తున్నారనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు గొప్పడువనా, వాళ్ళు మంచోళ్ళనా? వాళ్ళు మంచోళ్ళని. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పి? ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్నదానికి కూడా థ్యాంక్స్ గివింగ్ నేచర్, గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. నువ్వు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. నువ్వు ఆ నేచర్ లక్షణం సంపాదించుకోను, వాళ్ళ పోత పోయిబడు. అర్థమైందా? సో బయట నుంచి అలా ఆ నేచర్ లేదేమో నువ్వు ఆశించుకో. అందరూ కృతజ్ఞత కలిగి ఉండరు. కొంతమంది ఉంటారు, తీసేసుకుంటారు, తినేస్తారు, పోతారు, అంతే. మళ్ళీ 2 రోజులకు మర్చిపోతుంటారు. అంత మేలులు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉండరు సమాజంలో. అర్థమైందా? ఇంకా చాలామంది నైజం ఎలా ఉంటుందంటే,
మనం చేసింది మాత్రమే చెప్తాం, వాళ్ళు చేసింది చెప్పం. ఎక్కువ బుద్ధిహీనుల లక్షణాలు ఇలా ఉంటాయి. నేను అంత చేశా, నేను ఇంత చేశా, నువ్వు ఎంత పొందుకున్నావు చెప్పవా, అది చెప్పం. అసలు చేశానని చెప్పడమే తప్పు. తప్ప కాదా? ఆ చెప్పుకునే బుద్ధి ఉన్నప్పుడు చేయకూడదు ఇంకా. అవునా కదా? సో కృతజ్ఞత ఆశించటం కరెక్ట్ కాదు. ఇంకా ఆశించొద్దు. చేసినప్పుడు పొందే ఆనందమే నీ సొంతం. నేను పిల్లాడిని కన్నాను, కరెక్టే. నలుగు పెట్టాను, ఆడేం అడగలేదు, నేనే పెట్టాను. స్నానం చేయించాను, ఆడేం అడగలేదు, నేనే చేయించా. అన్నీ కడిగా, ఆడ అడగలేదు, నేనే కడిగా. పెట్టా కడుపు నిండా, ఆడ అడగలేదు, నేనే పెట్టా. పెంచా, పెద్ద చేశా. వాళ్ళు ఏం అడగలేదు నన్ను. కాకపోతే నా లక్షణాలు, నా క్యారెక్టర్ వాడి మీద ప్రభావం చూపించి, ఆహా మా అమ్మ ఇంత గొప్పది, మా నాన్న ఇంత గొప్పడు అనే విధంగా వాళ్ళు, నీ లక్షణాలు వాళ్ళు కనబడినప్పుడు ఇప్పుడు ఏదో విధంగా నీకు చేస్తారు తప్ప నేను వదిలేడు. అర్థమైందా? వదిలేస్తారా? వదలరు, చేస్తారు. ఇప్పుడు మా అమ్మకి చాకరీ చేస్తుంది చెల్లెమ్మ. ఏమంటుంది చేస్తూ? ఇది నా ధన్యత అంటుంది. అంటే మా చెల్లెమ్మకి ఆ విధమైన లక్షణాలు అలవడ్డాయి కాబట్టి ఏమంటుంది? నా ధన్యత. అది నాకు ఆశీర్వాదం కదా, అది నాకు దీవెన కదా. నా తల్లిని తండ్రిని సన్మానించడం నాకు దీవెన, ఆశీర్వాదం. సో అందరూ అలా ఉంటారని లేదు, అందరూ అలా ఉండాలని లేదు. ఎవరి లక్షణం వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి ఫార్మేషను వాళ్ళది. ఒక బిల్డింగ్ ఒకలాగా ఉంటుంది. మరి అన్ని బిల్డింగ్లు అందంగా ఉండాలంటే ఎలా కుదురుద్ది? అదే సిమెంటు, అదే ఐరన్, అదే ఇసుక, అదే నీరు, అదే ఇటక. కానీ అన్నీ అందంగా కనబడతాయా? అన్నీ అందంగా ఉండవు. ఒకటి పిచ్చి బిల్డింగ్ ఉంటుంది, చూడబుద్ధి అయిద్దాను. ఇంకా ఒకటి మంచి బిల్డింగ్ ఉంటుంది, ఆగి మరీ చూసి వెళ్తుంటారు. ఎవరు కట్టాడండి ఇది, బలి కట్టాడండి అంటాడు. సో నువ్వు అలా ఉండాలి అంటే దాన్ని నీలో ఏం చేసుకోవాలి? దాన్ని డెవలప్ చేసుకోవాలి. నీలో ఆ కృతజ్ఞతా భావాన్ని ఏం చేసుకోవాలి? డెవలప్ చేసుకోవాలి. అందుకే బైబిల్ ఏం నేర్పించిందంటే, నువ్వు ఏదైనా తినేటప్పుడట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చూడండి ఏమనుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా అన్నాడు. అంటే కృతజ్ఞతతో పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకునే ప్రతిదీ కూడా గ్రాటిట్యూడ్ ఉంది. దేంతో పుచ్చుకుంటున్నాడు? కృతజ్ఞతతో. చిన్నది పెట్టినా థ్యాంక్స్ అనాలి. అనాలా వద్దా? థ్యాంక్స్ నేర్పించాలి పిల్లలకు కూడా. చూడండి, కొంతమంది పిల్లలు ఏమైనా ఇచ్చామనుకోండి, ఎవరి కోసం ఇచ్చాడు అన్నట్టు తీసేసుకుని అలా వెళ్ళిపోతుంటాడు. అంటే ఆ లక్షణం ఏంటి? ఎవరి కోసం ఇస్తావు నువ్వు అన్నట్టు. అది దరిద్రపు కొట్టు లక్షణమే కదా. ఇప్పుడు వాడు ఆశిస్తాడా ఆశించడా మనకు అనవసరం. మనం ఏం నేర్పించాలంటే, నాయనా నీకు ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు, లేదా నేను నీకు ఇచ్చినప్పుడు, నువ్వు నా దగ్గర తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి? నాకు థ్యాంక్స్ చెప్పాలి. భోజనం చేసేటప్పుడు వండిన అమ్మకే, ఇచ్చిన తండ్రికి ముందు, తర్వాత వండిన అమ్మకే, తెచ్చిన నాన్నకి కనీసం పైకి చెప్పకపోయినా మనసులో అయినా ఏం చెప్పుకో? కృతజ్ఞత చెప్పుకో. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానని గొప్పగా చెప్పుకోకు. మా నాన్న ఫీజు కట్టాడు కాబట్టి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానని చెప్పు. మంచి జింబో ఆడి కండలు తిరిగిపోయి నేను ఇలా చూపెట్టుకో. మా అమ్మ నాకు అన్నం పెట్టింది కాబట్టి ఈ కండలో గుండ్లు వచ్చాయని చెప్పు. అమ్మ అన్నం వండక పెట్టకపోతే కండలు లేవు, గుండ్లు లేవు. నాన్న ఫీజు కట్టకపోతే ర్యాంకులు లేవు, చదువులు లేవు. అంటే నీ వెనక పునాది ఉందా? పునాదిని మర్చిపోకు. వాళ్ళు పునాది వేశారు. అవునా కదా? రైట్. ఈరోజు నువ్వు ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నావంటే ఒక బోధకుడిగా నీ ముందు నేను నిలబడ్డాను, నీకు జ్ఞానం నేర్పిస్తున్నాను. అందుకే అంటాడు ఫిలోమోనుతో పౌలు అంటాడు, అరే నాయన ఒనేసిము ఏమైనా నీకు రుణపడి ఉంటే నేను తీర్చేస్తాను, నా అకౌంట్లో వేసుకో. కానీ ఒకటి మాత్రం గుర్తెట్టుకో. ఏంటది? గట్టిగా మాట్లాడితే నువ్వే నాకు రుణపడ్డావన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ లెక్కలేసి సీట్ రాసి ఇస్తే కనుక ఒనేసిము నీకు ఇవ్వాల్సిన దానికంటే కూడా డబల్ నేను నీ దగ్గర వసూలు చేయాలి. ఎందుకంటే నా ప్రయాసకి, నా పరిచర్యకు నువ్వు రేటు కట్టలేవు, అంత ఇచ్చాను నేను నీకు అంటాడు. నీ ఆత్మ విషయంలో నువ్వే నాకేమయ్యావు అంటాడు? రుణపడి ఉన్నావంటాడు. వచనం 19వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటాను. 2 ఉన్నాయా? ఈ మధ్య ఏం పెరగలేదు కదా. నేను చదివినప్పుడు 1 ఎన్ని ఉన్నాయి?
ఒకటి ఉందా, రెండు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి? పోన్లే, ఒకటి ఉంటే పర్లేదు. సరే, ఎన్నో వచ్చినావు అది? 19 వచ్చినావు. ఏమంటున్నాడు? నా స్వహస్తాలతో ఈ మాటలు రాస్తున్నాను, అది నేనే తీరుస్తాను. ఒనేసిము నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ బాకీ నా అకౌంట్లో వేసి నేను తీర్చుకుంటానులే. అయినను ఇదిగో ఫిలోమోను, ఒక విషయం మర్చిపోకు. అదేంటంటే నీకు నేను ఇవ్వాల్సిన బాకీ కంటే కూడా నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు ఎక్కువ బాకీ పడ్డావన్న సంగతి మర్చిపోకని అందంగా ఒక చొరకేసాడు. నేను నీకు చెప్పాలండి, నీకు తెలీదా అన్నాడు. మళ్ళీ పౌలు గారి హాస్య చతురత, ఆయనకున్న పరిజ్ఞానం, మంచి హ్యూమర్ ఉంది ఆయనకి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. అందుకే చక్కగా అన్నాడు, రా నాయన నువ్వే నాకు బాకీ రా బాబు ఆత్మ విషయంలో. శరీర సంబంధంగా ఒకవేళ నేను నీకు రుణపడినా ఒనేసిముని బట్టి, ఆత్మ సంబంధంగా ఎవరెవరికి ఎక్కువ రుణపడ్డారు? నువ్వు నాకు అలాగైతే చాలా ఫీజు కట్టాలి. నా దగ్గర నువ్వు నేర్చుకున్న దానికి, నీకు నేను చేసిన ఆత్మ సంబంధమైన పరిచర్యకి, నువ్వు విన్న వాక్యానికి, నీకోసం నేను పడ్డ ప్రయాసకి నువ్వు నాకు చాలా ఫీజు కట్టాలి, ఎంత ఇచ్చినా సరిపోదు అన్నట్టుగా పౌలు గారు అక్కడ ఫిలోమోనికి ఏం రాస్తున్నారు? లేఖ రాస్తున్నారు. కాబట్టి ఏముండాలి? కృతజ్ఞతా భావన. ఎవరి ఎడల? దేవుని ఎడల మొదట, తర్వాత తల్లిదండ్రుల ఎడల, కుటుంబ సభ్యుల ఎడల, మన కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారందరి ఎడల ఎలా ఉండాలి? థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ నేచర్. ఆ నేచర్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. అంతే తప్ప ఎవడ కోసంలే అన్నట్టు. ఆ మధ్య ఎవడొక లిఫ్ట్ అడిగాడట, అన్నాడట, ఆపాడట, ఎక్కాడట. కొంచెం వెళ్ళిన తర్వాత బాబు ఇక్కడ ఆపు అన్నాడట. ఆపితే దిగేసి వెళ్ళిపోతున్నాడట. అప్పుడు ఇటు పిలిచాడట. పిలిచి బాబు 500 అన్నాడట. 500 ఏంటి, లిఫ్ట్ కదా అన్నాడట. మరి లిఫ్ట్ అయితే ఎక్కి దిగి పోయేటప్పుడు కనీసం థ్యాంక్స్ అని ఒక ఏడాలి కదా అన్నాడట. అంటే కంగారుగా ఉన్నాను నేను. కంగారుగా ఉంటే నా బండి ఎక్కకూడదు, నీకంటే కంగారుగా ఉన్నాను. మరి నేను ఆపానా ఆపలేదా? ఆపావు, సరే 500 ఇచ్చిపో అన్నాడట. 500 ఇవ్వలేనండి అన్నాడట. మరి ఏం చేస్తావంటే ఆ థ్యాంక్సే చెప్పేస్తానండి అని. సో యాక్చువల్లీ నేను ఏమంటానంటే, అడగకూడదు మనం అలాగా, అసలు అలాంటి వాడికి ఇవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ టైం కదండి అలా తెలుస్తుంది అంటే, ఓసారి తెలిస్తే ఇంక ఇవ్వకూడదు. అది ఇంకా అర్థమైపోయింది కదా వీడి క్యారెక్టర్ ఇదని. ఇంకా అలాంటప్పుడు ఇంక మనం మౌనంగా ఉండి మరిచిపోవడమే. రేపు పొద్దున ఇప్పుడు నెల అన్నాడు అనుకోండి, అలా వెళ్ళిపోవాలంతే మనం. ఎందుకంటే ఈ నాకు కనపడలేదు. ఇంకా ఇళ్ళన్నా కింద పడి దొల్లినా ఇంకా నాకేమవడు, అరే బాబు రే ముందు నువ్వు బుద్ధి మార్చుకోరా బాబు, నీ బుద్ధి మార్చుకో. ఈ బుద్ధి ఇలా దరిద్రం బుద్ధి ఉంటే ఎవడ బండి ఆపడు. అవునా కదా? చేసేవాడికి కూడా ఏమవ్వదు, చేయబుద్ధి అవ్వదు. ఇది కుక్క బుద్ధి, ఇది కుక్క అయినా గుర్తుపెట్టుకుంటుంది, ఇది గుర్తుండదు వీడికి అని మర్చిపోతాం మనం, పక్కన పెట్టేసి. దేవుడు కూడా అలాగ అనుకుంటే నువ్వేమైపోతావు? పట్టించుకోవట్లేదట. ఆయన చెయ్యాలనుకుంటే చేసేస్తున్నాడు, అందరికీ చేసేస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఉపకారం చేసి నీ నుంచి థ్యాంక్స్ ఆశించట్లేదు కదా అని ఇవ్వకపోవడం మంచి లక్షణమా చెప్పండి? ఇప్పుడు అమ్మా నాన్న అడగలేదని పెట్టడం మానేస్తామా? మన కుటుంబ సభ్యులు మనల్ని అడగలేదని చేయడం మానేస్తామా? మనకు ఒక సెన్స్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, మనకు అది పని చేయాలి కదా. సో వాళ్ళ లక్షణం వాళ్ళది, నీ లక్షణం నీది. వాళ్ళ దగ్గర ఉంటుంది, నీది నీ దగ్గర ఉంటుంది. ఎవరి ఆస్తి వాళ్ళదే. ఇప్పుడు నీ ఆస్తి ఏంటో చూసుకో ఒకసారి. నీ ఆస్తి ఏంటి? నీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? నీకే గుణం ఉంది? అందుకే చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటున్నాడట. ఇంకో మాట చూద్దాం. కొలసీ పత్రిక 4:2. కొలసీ పత్రిక 4, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. మరియు కృతజ్ఞత గలవారై అనడా లేదా అక్కడ? కృతజ్ఞత గలవారై దాని యందు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు ఏం ఉండాలి నీ దగ్గర? కృతజ్ఞత ఉండాలి. తండ్రి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? ఎన్ని మేలులు పొందుకుంటున్నాను తండ్రి నీ దగ్గర నుంచి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అంటే ఎన్ని ఉపకారాలు చేసావు, నా తలకు లెక్కకు మించి ఉన్నవి తండ్రి. ఎన్ని ఉపకారాలు తండ్రి నీ వద్దను నేను పొందుకున్నాను.
చాలా పొందుకున్నాను తండ్రి నీ వద్ద నుండి. సరే నేను ఏమి ఇవ్వగలను తండ్రి? కృతజ్ఞతాస్తుతులు మాత్రం చెల్లిస్తాను. అన్నం తిన్నప్పుడల్లా పైకి గట్టిగా అరిసి ప్రార్థన చేయక్కల్లా, కనీసం ముద్ద చుట్టుకుంటున్నప్పుడు మనసులో థ్యాంక్ యూ మై లార్డ్ అనుకుని తినే చాలు. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. థ్యాంక్ యూ మై లార్డ్ తినే. సో కనీసం మనసులో ఆ ఒక్కడే థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ మై లార్డ్, నాకు ఇచ్చిన ఆహారమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయిపోయింది, అంత సింపుల్. జస్ట్ గుర్తు చేసుకుంటున్నాం నిజంగా, అంతే. అది మొక్కుబడికి కాదు. మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే పెడతాడు. నీ కుక్క బుద్ధి బయటపడుతుంది అంతే. ఇంకా కుక్క బుద్ధి అని కూడా అనకూడదేమో, ఎందుకంటే కుక్కకి ఏముంటుందట, అది విశ్వాసము గల జంతువు అట. మనం దానికంటే హీనంగా ఉంటున్నాం అనమాట. తినేటప్పుడు కనీసం థ్యాంక్ యూ మై లార్డ్, తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, థ్యాంక్ యూ. అమ్మ థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ. అది పిల్లలకు నేర్పించాలి. అరే పిల్లలు నేర్చుకుంటున్నారు కదా, మీరు నేర్చుకోవాలి. పిల్లలకు ఆ బుద్ధి ఉండాలి, పిల్లలకు ఆ బుద్ధి నేర్పించాలి. థ్యాంక్స్ చెప్పాలి. పుస్తకాలు కొనుక్కున్నాను, కొత్త పుస్తకాలు, థ్యాంక్ యూ నాన్న కొత్త పుస్తకాలు కొనుక్కున్నాను. కొత్త బట్టలు కొని తెచ్చారు, థ్యాంక్ యూ డాడీ నాకు కొత్త బట్టలు కొనిచ్చినందుకు. సో అది మంచి లక్షణం. ఆ లక్షణం మనం రోజు రోజుకి ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. అప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఫార్మేషన్ కరెక్ట్గా జరుగుద్ది. అర్థమైందా? సో కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమట. అది దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయంలో మీరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మరి దేవునికి కృతజ్ఞత చెప్పాల్సి వస్తే క్షణక్షణం ఆయన గిఫ్టే మనకి. అవునా? ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాడో మనకైనా. ఒకటా రెండా? ఎన్ని గిఫ్ట్లు అండి కదా. ఎవరో ఒకడు దిక్కుమాలినాడు ఒక గులాబీ పువ్వు ఇస్తే చాలు, అబాబాబాబాబా బెంగళూరు గులాబీ పువ్వు ఇచ్చాడని కింద మీద పడి దొల్లేస్తుంటారు. ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు, అబాబాబాబా ఏమి ఇచ్చాడు? గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన గ్రీటింగ్ కార్డు, వాళ్ళు ఇచ్చిన గులాబీ పువ్వు కాదు నాయన, జీవితమే ఇచ్చారు నీకు. తండ్రి ఎన్ని ఇచ్చాడో ఇస్తున్నాడో, ఇంక ఇస్తూనే ఉన్నాడు, నీకు ఇస్తూనే ఉన్నాడు. ఏమి ఇవ్వలేదు చెప్పు నీకు. అందుకే దావీదు అంటాడు, తండ్రి నేను నీకు ఇస్తున్నానని గొప్ప చెప్పుకోవడానికి నాకు అధికారం లేదు తండ్రి, ఎందుకంటే నేను కలిగినవన్నీ, నాకు కలిగి ఉన్నవన్నీ నీవే ఇచ్చావు తండ్రి, నీ యొద్ద నుండి పొందుకున్నాను ప్రభువా. ఇప్పుడు నేను నీకు ఇవ్వడానికి ఎందుకు ప్రభువా ఏడుస్తాను? నేను నీకు ఇచ్చేది ఘనంగానే ఇస్తానని ఘనంగా ఇచ్చాడు. బంగారం పోగేశాడు, వెండి పోగేశాడు, అన్నీ పోగేసి మందిరం కట్టమని కుమారుడికి ఇచ్చాడు. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మనం అహంకారంతో ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. అర్థమైందా? దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. తండ్రి నీవిచ్చినదే నీకు ఇస్తున్నాను, నా సంపాదనలో శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చి నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను. అది నీ పని కొరకు. నేను పొందుకున్న ఆశీర్వాదం ఇతరులు కూడా పొందుకోవాలని, నేను పొందుకున్న మేలు ఇతరులు పొందుకోవాలని, నీవు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చబడటానికి సంఘానికి నేను సహకరిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన దానిలో నుంచి శ్రేష్ఠ భాగాన్ని నేను నీ కొరకు తీసిస్తున్నాను. అది మంచి మనసు. అంతే తప్ప ఏమంటే మరి మా పేరు మైక్లో చదవలేదేంటి అని అనకూడదు. ఎందుకు చదవాలి? నీ పేరు చెప్పు. రూల్గా మాట్లాడుకుంటే నీ పేరు చదవాల్సినంత స్థితిలో నువ్వు ఉన్నావా? ఉన్నారా? లేరు. పలానా సావారం ఎర్రాజు గారు 5 బస్తాలు బియ్యం ఇచ్చారు. ఎందుకు చదవాలి? ఎందుకు ఆ 5 బస్తాల బియ్యమా నువ్వు తిన్నది చిన్నప్పటి నుంచి? ఎన్ని బస్తాలు తినేసి ఉంటావు? పలానా దేవపాటి మిక్కీ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు ప్రభు పని కోసం. ఇప్పుడు ఇంటి పేరుతో మరి చదవాలా ఈయన పేరు? ఎందుకు చదవాలి అసలు? ఇప్పుడు ఆ రకంగా దేవుడు కూడా చదివాడు అనుకోండి, ఉరుములు మెరుపులే పైన, చెవులు పగిలిపోయి రక్తాలు వచ్చేస్తాయి మనకి. వస్తాయి రావా? అయ్యో. కాబట్టి అది మంచి లక్షణం కాదు. నువ్వు ఎప్పటికీ ఆయన ఎడలు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతా భావన కలిగి ఉండాలి.
ఆ లక్షణం మన సొంతం కావాలి ప్రియమైన దేవుని పిల్లలు. కొంతమంది కృతజ్ఞత దబాయించి పొందుకుందామని చెప్తారు. దబాయించి, అయ్యో ఎవరి కోసం చేస్తావో చేయవా, అది రాదు అలాగా. అది న్యాచురల్గా పుట్టాలి. ఎలా పుట్టాలి? అది న్యాచురల్గా, అది లోపల నుంచి రావాలి. అది లోపల నుంచి పొంగుకుంటూ రావాలి. అంటే మనకు అర్థమైతే వస్తుంది, అది అర్థం కాకపోతే రాదు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ పరీక్షించుకోండి ఎలా ఫామ్ అయిపోయారో మీరు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీలో ఆ లక్షణం ఉందా? ఎవరైనా ఏది ఇస్తే థ్యాంక్స్ చెప్తారా? తినేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్తుంటారా మనసులో అయినా? ఎవరి వల్ల ఏదైనా మేలు పొందుకున్నప్పుడు వాళ్ళని కృతజ్ఞత భావనతో చూస్తుంటారా? చూస్తారా? చూడాలి. మనకు ఆ మంచి లక్షణం ఉండాలి, ఆ మంచి గుణం ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. నేను చిన్నప్పుడు రామవరంలో మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పైన పెద్ద చెట్లు గోళ్ళు ఉంటే వెక్కి కాళ్ళలో దూకేవాడిని ఈతలు కొట్టడానికి. చిన్నవాడిని, బాగా ఈత కొట్టడం ఇష్టం నాకు. సో అప్పుడెప్పుడు నేర్చుకున్నానేమో ఈత కొట్టడం, ఆ కాలువలో దూకేయడం, చెట్లకి దూకేయడం. అలా దూకుతున్నప్పుడు మొత్తం మీద ఏదో తగిలింది, అందులో పడ్డా, దిగబడిపోయా, పోతన. అది కొంచెం బురద ఉంటుంది అనమాట అక్కడ. సో ఇంక చెయ్యి పైకి చాపాను అంతే. నాకు దేవుడు నూకలిచ్చాడు, నేను ఉండాలని కోరుకున్నాడు కనుక. ఈలోగా ఎప్పుడెప్పుడు చూశాడో మా పెద్దమ్మగారు అబ్బాయి మా అన్నయ్య చూశాడు, గబగబా దూకాడు, వచ్చాడు, ఆ చెయ్యి పట్టుకుని బయటికి లాగాడు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికుంటుంది. ఆడిని చూడగానే మా అన్నయ్యని, ఒరే బాబు నన్ను పడిపోయినప్పుడు బయటికి లాగినోడు నువ్వురా అన్న ఒక ఫీలింగ్ లోపల తిరుగుతుంటుంది. చాలా సంవత్సరాలు అయిపోయింది. నా చిన్నప్పుడు బాగా ఇది జరుగుతా, కానీ నేను దాన్ని మర్చిపోలా. ఇలాంటివి జీవితంలో చాలా సంఘటనలు ఉంటాయి మనకి. చేసిన మేలులు, చేసిన ఉపకారాలు, అవి మనుషులైనా, దేవుడైనా, కుటుంబం అయినా, ఎవరైనా సరే అంత తొందరగా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఆ భావన మనకుంటే మనం మంచిగా ఫామ్ అయ్యామని అర్థం. అది లేదు మనకి అంటే మరి ఎలా ఉన్నాం మనం? పాత సామాన్లు కొంటాం, అడిగేసేయాలి. ఇది ఉపయోగపడేది కాదు, పనికిరాని వస్తువు అన్నమాట ఇది. అలా పనికిరాని వస్తువుగా మిగిలిపోతావో, ప్రయోజనకరమైన స్థితిలోనికి మారతావో, నిర్ణయం ఎవరిది? నీది. నిర్ణయం ఎవరిది? నీది. సో కాబట్టి మారండి, మంచిగా కృతజ్ఞతా భావన కలిగి ఉండండి. ఆ భావన మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీ కుటుంబంలో ఆ లక్షణం ఉందని చూపించండి చాలు. నేర్పించడం అంటే ఏంటి? చూపించడమే. చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలకి అది ఏమవుతుంది? వస్తుంది. మనం చూపించేది మన పిల్లలకి వస్తుంది. కాబట్టి చూపించండి. అలాంటి మంచి లక్షణం కలిగి ఉండండి జీవితకాలం అంతా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. ఇప్పుడు నా తండ్రికి తెలుసు నా గురించి. నేను ఏం చేసినా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తుంటాను. తండ్రి ఇది చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నన్ను ఈ రకంగా నిలబెట్టావు, నీ కృతజ్ఞతాస్తుతులు. నేను అనుకున్న పని జరిగిస్తున్నావు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆయన పని కొరకు కష్టపడే వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. తండ్రి ఈ కుటుంబం చాలా కష్టపడుతుంది, ఇతను చాలా కష్టపడుతున్నాడు, ఇతను ఒక మంచి సహకారి. వీళ్ళందరికీ నేను కూడా ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో అనే గ్రూపులో ఎవరైతే జాయిన్ అయ్యి మీటింగ్ కోసం సహకరించారో వాళ్ళందరి కొరకు నేను ఆ మీటింగ్లో కూడా ప్రార్థన చేశాను. మీటింగ్లోనే కదా నా వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే తండ్రి వీళ్ళ కష్టార్జితంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇన్ని వేల మంది వాక్యం వినడానికి అవకాశం ఉండదు కదా. ఎవరొకరు ముందుకు రావాలి కదండి. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతే, ఎవరొకరు ముందుకు రాకపోతే ఎలా జరుగుతాయండి? దేవుని పని జరగాలి కదా. జరగాలంటే ఎవరొకరు ముందుకి రావాలి కదా. మరి ఆ వచ్చిన వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ఇచ్చిన వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఒక గొప్ప దైవ కార్యక్రమం జరుగుతుందంటే చేసేవాళ్ళు మాత్రమే కదా, ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇచ్చేవాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా, వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి కదా. ఆ మంచి మనసు ఉందంటేనే వాళ్ళు ధన్యులు. ఎందుకు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి. నేను నేర్చుకునేది వాళ్ళు నేర్చుకోవాలి, నేను కట్టబడినట్టుగా వాళ్ళు కట్టబడాలి, నేను ఉన్నట్టుగా వాళ్ళు ఉండాలి అనే మంచి లక్షణంతో వాళ్ళు దేవుని పనికి ఇచ్చారు. సో గొప్పగా దేవుని పని జరిగింది. రాత్రి సందేశం విన్నవాళ్ళు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో ఉన్నారు. స్వస్థత విషయంలో స్పష్టత కలిగి ఉన్నామని చాలా ఆనందపడ్డారు వచ్చిన వాళ్ళు. విన్నవాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలా సంతోషం అన్న, ఇంతవరకు స్వస్థతను గురించి ఎలాంటి సందేశం మేము వినలేదని చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఆ స్పష్టత వచ్చింది అంటే, ఆ స్పష్టత రావటానికి కష్టపడిన సభ్యులందరికీ ఆ ఫలితం
ఉంటుంది. దాని ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారో, ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారో, ఎన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయో, ఎంతమంది ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారో, ఆ దీవెన అంతా కూడా ఆ సభ కొరకు కష్టపడిన, శ్రమించిన, ఏదో కానుకలు ఇచ్చిన పిల్లల కుటుంబాల మీద ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే వారికి దైవజనుడి ప్రార్థన, సంఘం అంతటి ప్రార్థన కూడా తోడుగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కూడా ఒక మంచి పని మన వల్ల జరుగుతుందంటే చేద్దాం, వెనకాడక చెయ్యాలి. అలాగే చేసిన వారి ఎడలు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లక్షణం మీరు పెంపొందించుకోండి. మీరు ఇంకా దీవించబడతారు, ఇంకా ఆశీర్వదించబడతారు, ఇంకా గొప్ప స్థితిలోకి ఎదుగుతారు. దేవుడు అలాంటి ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింపచేయండి, మీ సహాయము సమాధానము అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశింపజేయమని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రభా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, లైవ్లో వీక్షించిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.